రామరెడ్డి గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కూడా. సో మీరు కొన్ని విజువల్స్ కూడా, ఇమేజెస్ కూడా చూపించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఏంటి, అరాచక శక్తులు వచ్చాయి, ఖచ్చితంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లేకపోతే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక నీట్ అనేటువంటి అస్త్రాన్ని పట్టుకొని విచ్ఛిన్నం చేయడానికి పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంటూ కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. చాలా సందర్భాల్లో కూడా మీరు చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. సో ఇది వాస్తవమా? ఇప్పుడు మనం మాట్లాడుకుంది దీని గురించి. ఎందుకంటే ఇది వాస్తవం అండి. ఎందుకంటే ఈ ర్యాలీ ఏవైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళొక పార్టీ కానీ ఒక ఆర్గనైజ్ సంస్థ కాదు. అదొక కొత్తగా పెట్టుకున్న మీమ్ పేజెస్ అది అంటారు, సోషల్ మీడియా, అది ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. కానీ దాన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థానికి వాడుకుంటున్నాయి. ఈ ఏంటంటే ఈ నీట్ పేపర్ లీక్ కావడం అత్యంత దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ దాన్ని బాధపడాల్సిందే, బాధ వ్యక్తం చేయాల్సిందే. తప్పుగా ప్రభుత్వం కూడా అంగీకరించింది, దాన్ని సరిదిద్దే చర్యలు కూడా చేసింది. కేబినెట్ లో ఇవాళ నిర్ణయం ఏంటంటే 10 ఏళ్ల జైలు శిక్ష కారకులకు. అట్లా ఇంకా అంటే పెద్ద మొత్తంలో జరిమానా ఆలోచనలో ఉన్నట్టు ఏదైతే 2024లో చట్టం చేశారో, ప్రశ్నాపత్రాల లీక్ చట్టం, దాన్ని సవరిస్తూ కఠినమైన శిక్షలు తీసుకురావాలని. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటాలు జరుగుతున్నాయి. లీకు కొన్ని దుష్ట శక్తులు ఏంటంటే కొంత అంటే కొన్ని ప్రభుత్వాలు కానీ, కొన్ని వ్యక్తులు కానీ, కొన్ని పార్టీలు కానీ, కొన్ని సంస్థలు కానీ, కొన్ని దేశాలు కానీ చూసి ఓర్వలేక భయంకరమైన కుట్రలు చేస్తున్నారు. మనం రైలు పట్టాల మీద రాళ్ళు పెట్టే చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు లేకుండా 20 ఏళ్ల కింద ఎప్పుడు రైలు పట్టాల మీద కుట్ర, రాళ్ళు కాదు పట్టాలు ఇస్తున్నారు. తర్వాత రైల్లో మంటలు వచ్చినాయని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి చైన్ గుంజి వాళ్ళను పరేషాన్లో కిందికి దింపి పక్క పట్టాలకు వెళ్ళి రైలు గుద్ది చనిపోయే విధంగా కుట్రలు చేస్తున్నారు. తర్వాత ఏరోప్లేన్లలో ఇప్పటికి 100,000 సంఖ్యలో ఫేక్ మెయిల్స్, బాంబులు ఉన్నాయని వీటి వెనుక అరాచక శక్తులు ఉన్నాయి. అలాంటి అరాచక శక్తులు ఈ నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. ఇవాళ ఒక జర్నలిస్ట్ చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. మా మహిళా జర్నలిస్ట్ మీద ఎంత దుర్మార్గంగా ఇట్లా మెడబెట్టుకు వాడు మనిషా పశువా అన్నాడు. ఒక జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదేంటి వీళ్ళు? ఇంకొకటి చెప్పాను, మా ఫ్రెండ్ ఏదంటే జంతర్ మంతర్ దగ్గరలో ఉంటాడు, ఫోన్ చేస్తుంటే నేను టిఫిన్కి వెళ్తున్నా, ఎక్కడంటే జంతర్ మంతర్ ధర్నా దగ్గర, ఎందుకంటే అక్కడ ఫ్రీగా వస్తున్నాయి అని. ఇంకో వేరే కూడా అక్కడ గిగ్ వర్కర్స్ తోని కూడా వీడియోలు చూపించారు. ఎక్కడంటే బంగ్లాదేశ్ ఆర్డర్ చేస్తుండు, ఆ జంతర్ మంతర్ దగ్గర ఎవరున్నా కానీ మీరు ఆ టిఫిన్ వాళ్ళకి ఇవ్వండి, ఆ మీల్స్ వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ అరబ్ కంట్రీస్ కూడా ఆర్డర్ చేస్తున్నారు, పాకిస్తాన్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు. అంటే మన దేశంలో ఉన్న అరాచక శక్తులను ఎంకరేజ్ చేసి మన దేశాన్ని దెబ్బతీసే కుట్రను ఇది నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమాన్ని వాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పద్ధతి తప్పే చేస్తూ బాధ్యతాయుత పార్టీ, బాధ్యత ఉన్న పోస్ట్ లో ఉన్న వాళ్ళు అరాచక శక్తులు వచ్చాయి, ఇటు మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నాయని చెప్పి మీరు అంటున్నారు. మరి మరొక వైపేమో వీళ్ళకు ప్రజాదరణ పెరుగుతూ ఉంది. పొలిటికల్ లీడర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సినీ ప్రముఖులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అరాచక శక్తులని మీరు అంటారు కదా, అరాచక శక్తుల్ని అంటే ఏం తెలియకుండా మీరు సపోర్ట్ చేయలేదు కదా, దీన్నేమంటారు? సినీ ప్రముఖులు అంటే ఎప్పుడు ఇంపార్షియల్ ఉంటారు కాదు. ఎప్పుడు అప్పుడు అండర్ గ్రౌండ్ బాంబేలో దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉండి కొంతమంది వీళ్ళే సినిమా హీరోలు కావాలని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, ఒక వర్గాన్ని సమర్థించే వాళ్ళు, ఇంకో వర్గాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఇట్లా ఉన్నవాళ్ళు తప్ప నాన్ కాంట్రవర్షియల్ సినీ ప్రముఖులు కాదు. అసలు ఒక ఆయన అందులో సపోర్ట్ చేస్తాను, ఆ ధర్నాలు కూడా పాల్గొన్నాడు. ఏంటంటే వీళ్ళ ఎజెండా, వాళ్ళ ఈ కొంతమంది ఎజెండా నడవట్లేదు. మోడీ ప్రభుత్వం వచ్చిందా ముఖ్యంగా గత 12 ఏళ్ళు నడవట్లేదు కాబట్టి వాళ్ళ ఎజెండా కోసం వీళ్ళ ఇంకా మన దేశ శక్తులు చిన్నవి, విదేశీ శక్తులు ఏంటంటే భారతదేశం సొంతంగా ఎదుగుతుంది, వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ మార్కెట్ ను వాళ్ళే వినియోగించుకుంటున్నారు. మాకు యూరోప్ మార్కెట్ మాకు పనికొస్తాయని యూరోపియన్ అనుకూల శక్తులు, చైనా మార్కెట్ పనికొస్తాయని చైనా అనుకూల శక్తులు ఇక్కడ ఒక సమర్థ ప్రభుత్వాన్ని కూలదోసి ఒక డమ్మి, ఒక పప్పును
ప్రధానమంత్రిగా చేస్తే తప్ప ఈ దేశం మనకు మార్కెట్ గా వినియోగపడదు. ఈ ఎజెండా తోటే విద్రోహ శక్తులు, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించలేమని వాళ్ళకు రుజువైంది. రామరెడ్డి గారు 2000 విదేశ శత్రువులు అని చెప్పి చాలా రోజుల నుంచి వింటున్నాడు, మీ సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు మనం వింటా ఉన్నాం. సో మరి ఈ విదేశీ శక్తుల్ని, విద్రోహ శక్తుల్ని అంటే గుర్తించారా పర్టికులర్గా? ఎందుకంటే నిఘా వ్యవస్థ మామూలు నిఘా వ్యవస్థ కాదు, అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ. మరి ఖచ్చితంగా ఇలాంటి శక్తులు వచ్చాయి అనేటువంటి నిఘా వ్యవస్థ నుంచి దాటుకుంటూ లోపలికి వచ్చాయంటారా? ఎలా అంటారు మీరు? మనం కొన్ని ప్రాక్టికల్ విషయాలు పెద్దలు కూడా చెప్పారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు సామెత ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత ఉంది. ఇప్పుడు ఆన్లైన్ వరల్డ్ సిస్టమ్ లో ఇప్పుడు ఏంటంటే 1 కోటికి పైగా మంది భారతీయులు ఎన్నో దేశాల్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆర్డర్ చేసి వాళ్ళ పేరెంట్స్ కు వాళ్ళకు ఇది ఇవన్నీ చేస్తే ఆర్డర్ సిస్టమ్ ఉంది. దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. పాకిస్తాన్ తో విదేశాల నుంచి ఈ విద్రోహ శక్తులకు ఫుడ్ అన్ని మిగతా ఆర్డర్ చేస్తున్నారు. కాకుండా అంటే సిజేపీ నేతలకు తెలియదా? సిజేపీ నేతలకు తెలియదా? తెలిసిన దాన్ని ఆపాలంటే కోట్లాది వేరే వాళ్ళకి మంచి వాళ్ళకి 5% వీళ్ళ కోసం 95% రైట్ థింగ్స్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని సపరేట్ చేసి ఆర్డర్ చేయరాదు. స్విగ్గీ, జొమాటో ఎగ్జాంపుల్ వీడియో ఉంది, నేను చూపిస్తామంటే మీకు అది చూపిస్తేనే మీకు అది బాగుంటది. ఎందుకంటే అది అక్కడ వాళ్ళు డైరెక్ట్ ఆ గిగ్ వర్కర్స్ చెప్తున్నారు. గిగ్ रात के तकरीबन 11 बजे का समय है। जब तक मैं दिखा दूं, अलग अलग यहाँ पर स्विगी से जोमेटो से खाना भेज रहे हैं। ये मेरे पास से खाना है। कौन दे सकते हैं? ये बांग्लादेश का है। बांग्लादेश से भेजे। अच्छा, ये अगर अपने किसी को भी देने के लिए बोले ऑर्डर, किसी को भी दे दो, मतलब जो वहाँ पे स्टूडेंट वगैरह है, तो कहाँ से आया, किसने किया? ये तो कहीं कतर से किसी ने बोला है कि वहाँ पे ले जाके दे दो जो स्टूडेंट। आपको फोन आया? हाँ, फोन आया था। तो बाहर से फोन मिलाए थे। कतर से? हाँ, कतर से आए। किस नाम से किसको देना है ये पता है? ये वहाँ पे जो भी स्टूडेंट वगैरह जो ब्रेकफास्ट वगैरह नहीं करे उनको दे देना, जिनको जरूरत है। ऐसे आपको पहले क्या है? बहुत सारे ऑर्डर आते हैं, पूरे दिन भर के चक्कर यहीं का लगता है। बाहर देश से भी आते हैं? बाहर कहीं बम्बई से आता है, कभी कोलकाता से आता है, कहीं से भी आता है वैसा। చూస్తుంది కదా ఇప్పుడు డైరెక్ట్ వీడియో ఆ గిగ్ వర్కర్ హెల్మెట్ పట్టుకో. అట్లా ఏంటంటే మన దేశంలో అరాచకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని విదేశీ శక్తులు చూస్తున్నాయి. మన దేశంలో ఇంటి దొంగలు కూడా వాళ్ళ అక్కస్తో వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఇది ఒక ఏది మన కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఆర్గనైజ్డ్ పార్టీ కాదు. ధర్నాను వాళ్ళు కంట్రోల్ చేయలేరు, వాళ్ళతో అసాధ్యం. వాళ్ళ మనుషులు తీసుకొస్తే 200 మంది కూడా ఉండరు. ఇలాంటి 70 to 80% అరాచక శక్తులే పాల్గొన్నాయి.